hello. Today we are going to Lincoln Drive Park. We are going to show you how it is and yeah, we're gonna. Okay. Daddy, LP లో లేదు, LF లో లేదు ఇది. నేను చూస్తాను. ఇప్పుడు LF లోనా? ఇప్పుడు తిరుగుతలేదు. So let's go to Lincoln Drive Park now. See, this is Mary. Say hello. Hello. Are you speaking in Hindi? No, I'm speaking in English and yeah, I'm speaking my language. You're speaking in your language, huh? Yeah. Go ahead, say something. ఈ రోజు మనం లింకన్ డ్రైవ్ పార్క్ కి పోతున్నాము. ఇది మేరీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ స్కాట్. స్కాట్. Nice to meet you, Scott. Nice to meet you. Please come again. Yeah, we're gonna come again. ఇది మా అపార్ట్మెంట్ నుంచి మనం లింకన్ డ్రైవ్ పార్క్ పోదాం. ఓకే, let's go to Lincoln Drive Park now. ఈ అద్దమే సగం వస్తాను. ఎట్లా అది లింకన్ డ్రైవ్ పార్క్ ఇంకా స్ట్రైటా? పార్క్ ఎంట్రీ అయ్యేటప్పుడు
లైబ్రరీలో తీసినాను రైట్ వాడుకొని తీసిన తర్వాత నీకు ఇస్తాను. 7 గంటల దాకా లైబ్రరీ ఇక్కడనే ఉంటాం. ఇటు ఇక్కడ నేర్చుకుంటాను డ్రైవింగ్. లింకన్ డ్రైవ్ పార్క్ అక్కడ ఇంకుంది. మనం ఒక 10 minutesలో పార్క్కి వెళ్ళి లింకన్ డ్రైవ్ పార్క్ అని ఎందుకంటారంటే ఆ పార్కులో పార్క్ మొత్తం డ్రైవ్ చేసుకుంటా చుట్టూ తిరగచ్చు, అందుకే డ్రైవ్ అని. అప్పుడు నీకు ఈ టర్నింగ్ అనేది తెలుస్తుంది. తర్వాత అట్లా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. అదే వచ్చారా లేదా అని కనుక్కున్నామని. ఓకే ఓకే రైట్. లొకేషన్ షేర్ చేస్తున్నా చూడండి, లైవ్ లొకేషన్. పార్కులోనే తిప్పుతున్నా. సరే అది కాదు, ఇక్కడ నువ్వు ఏం చేయని అవసరం లేదు. అది నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టినా. ఎక్కడ సెట్ చేసినాను చూడు చూడు. ఓకే ఇంకేమి అట్లా కాదా? ఇంకా కావాలనా? నువ్వేమన్నా సెట్ చేసుకోవాలన్నా చెప్పు, సెట్ చేస్తా. ఇప్పుడే సీటు ఏమన్నా ఇంకేమన్నా సెట్ చేసుకుంటావా? సీటు ఇదే పార్క్ వెనుక కనుకో. మా మమ్మీ డ్రైవింగ్ నేర్చుకుంటుంది, అందుకే మమ్మీ డ్రైవింగ్ సీట్ అవచ్చు. నీకు ఏదే ఎట్లా ఎట్లా కూర్చో, ఏదే ఎట్లా ఎట్లా కావాలో సెట్ చేసుకున్నాం. ఇదేనా చూసుకో. ఓకే టూ కొట్టు, L2 కొట్టు, L2. ముందుకైనా చేసుకో, ఇప్పుడు సెట్ చేసుకో.
చేసుకో. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వెళ్ళాను ఓటు. వెళ్తా ఓటు వెళ్తా నేను. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? మిర్రర్ చూసుకోవాలి. మిర్రర్ అడ్జస్ట్ చేసుకో. మిర్రర్ అది అనిపిస్తాను మంచిగా. ఇక్కడ కూర్చుంటే నీకు ఈ నీ బ్యాక్ బాడీ ప్లస్ నీ కార్కి వెనక సీట్కి మొత్తం కనిపించాలి. ఇది సెట్ చేసుకో. ఇది కనిపిస్తానా? అది కాదు, ఇది అర్థం. ఆ బ్యాక్ మిర్రర్ ఉన్నాయి చూడు, అది కనిపించాలి. అప్పుడు నీకు వెనక బండ్లు ఏమొచ్చినాయంటే అనిపిస్తుంది. బ్రేక్ మీద కాలేసి ఇంజన్ బటన్ స్టార్ట్. బ్రేక్ మీద కాలేసి ఒత్తి ఇంజన్ బటన్ స్టార్ట్ అయిందా? ఇప్పటికీ స్టార్ట్ చేస్తే పార్కింగ్ ఉన్నా లేదా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ చేయి. ఓకే, పార్కింగ్ స్టార్ట్ చేయి. బ్రేక్ మీద కాలేసి బ్రేక్ మీద ఒత్తి ఇప్పుడు డ్రైవ్లో ఏం చేయాలి? బ్రేక్ మీద కాలేసి ఒత్తినా డ్రైవ్ వేసి బ్రేక్ మీద మెల్లగా కాలు తెస్తే ఆటోమేటిక్గా ముడిపోతుంది. ఇది లింకన్ డ్రైవ్ పార్క్. చెట్ల దగ్గరికి వచ్చినాము. ఇప్పుడే డ్రైవ్ చేసేసుకొని ఇవే చెట్లు అంత పెద్ద ఉన్నాయి చూడండి, చూపిస్తాను. మొత్తం పైకి పెట్టు. ఎంత పైకి ఉన్నాయో అంతే తిక్కు ఉన్నాయి. అంతే తిక్కుగా అంతే పెద్దగా ఈ బ్రాంచెస్ కానీ చూడండి పైన. హాయ్ చెప్పు. హౌ ఆర్ యు? మై నేమ్ ఇస్ అశు.
అట్లా దిగేసి మనం పార్కుకి వెళ్ళి ఆడుకుందాం. అశు మళ్ళా ఇది ఉందిగా, మళ్ళీ దిప్పని అవసరం లేదు. వీడియో తీయాలంటే సామ్సంగ్ ఐఫోన్ తీసుకోండి. ఐఫోనా? అసలు నాది సూపర్ వస్తుంది. నాకు తెలుసులేండి ఇవన్నీ. అదంతా కూడా ఆర్టిఫిషియల్గా. ఇప్పుడు మీకు ఐఫోన్ తీసుకొచ్చి, ఐఫోన్ సామ్సంగ్, ఇప్పుడు సంయుక్త గారు సామ్సంగ్ అయినా రెండు తీసుకొచ్చి రెండు ఫోన్లు పక్కన పెట్టండి. సూపర్గా రావటం అంటే కలర్స్ని ఎగ్జాగ్రేట్ చేసి చూపించడం న్యాచురల్. మీరు ఇలా చూస్తే స్కై కలర్ దానిలో చూడండి, ఆ ఫోన్లో చూడండి, ఎంత క్రిస్ప్గా ఎంత నీట్గా వస్తుంది. అది బ్యూటిఫుల్. నా తెలిసి చూడండి, ఇక్కడ వైట్గా చూపిస్తుంది. మీరు ఆ ఫోన్ పక్కన పెట్టి చూడండి. సామ్సంగ్ ఉందా? నా సామ్సంగ్ కాదు. నాకైతే అసలు అండ్ కలర్స్ కొంచెం తీయలే అమెజాన్లో తీసుకున్నా. $55. ఓకే, షేక్ అవుతుంది వీడియో తీస్తాను. అసలు మొన్న ఆపిల్ ఫామ్ పోయినప్పుడు ఇది ఉంటే బాగుంది. చేతితో తీసేసరికి ఇట్లా అటు నుంచి ఇటు తీరాలి.
అమెరికాలో ఇది లింకన్ పార్క్, లింకన్ డ్రైవ్ పార్క్. అంటే ఈ పార్క్లోకి కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ కార్లో తిరుక్కుంటూ చూసేయచ్చు అన్నమాట. ఈ లింకన్ డ్రైవ్ ఇన్ పార్క్ గ్రాండ్ ఫోక్స్లో చాలా బాగుంటుంది. చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి తాడి చెట్టు కంటే పెద్దగా ఉన్నాయి నాకు తెలిసి. అంటే సేమ్ ఇక మన తాడి చెట్టు, మన తెలంగాణలో తాడి చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అంతే. చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇటు వచ్చి ఈ 2 పార్ట్స్ వచ్చేసి దీంట్లో సైకిల్ మీద వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా కార్ వచ్చేసి అటు సైడ్, ఆ చెట్లకి అటు సైడ్ కార్ రోడ్ ఉంటుంది. మేము కార్ ఆపినాం అక్కడ. సో డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ ఆపేసి పార్క్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ప్రతి ఒక్కరు. బాగుంది అమెరికా. కానీ చాలా కంపేర్ చేస్తే చాలా పెద్ద దేశం మన ఇండియా కంటే. చాలా 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 పెద్ద దేశం. ఒక్కొక్క పార్క్ వచ్చేసి 100 ఎకరాలు ఉంటుంది. 500, 600 అలా. కానీ వీళ్ళ మెయింటెనెన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. మెయింటెనెన్స్ మాత్రం సూపర్ చేస్తారు. పార్క్స్కి ఎప్పుడు ఈ గ్రాస్ని ఎప్పుడు కట్ చేయడం, ట్రిమ్ చేయడం ఒకటే సైజులో. సో అంతా మెషిన్స్ వర్క్సే కాబట్టి నాకు తెలిసి ఈజీగా అయిపోతుంది. ఈ చెట్లు ఫస్ట్ నేను చూసినప్పుడు అసలు షాక్ అయినాను. అసలు ఏమున్నాయి ఈ చెట్లు అనుకున్నా. ఇంకా చూడగా కామన్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ మోస్ట్లీ మన తెలంగాణలో మాత్రం తాడి చెట్టు అంత ఉంటాయి హైట్. వీళ్ళు బాల్ ఆడుతున్నారు కుషలను. మస్తు ఏడుస్తాను. ఫోన్ మాట్లాడతాను. ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడతాను. ఇదంతా ఇది డ్రైవింగ్ వే అన్నమాట. ఈ పాత్ అంటే కార్స్ అన్నీ ఈ పెద్ద రోడ్ మీద మంచిగా వెళ్ళచ్చు. సో ఈ రోడ్ వచ్చేసి పార్క్ చుట్టూ ఉంటుంది. సో ఇది మా కారు. ఒకటి ఏంటంటే బ్లాక్ కార్ తీసుకున్నాం మేము. ఈ బ్లాక్ కార్ ఎప్పుడు ట్రాఫిక్లోకి పోయినా, ఎక్కడైనా పార్క్ చేసినా అందరూ ఫాస్ట్గా చూస్తూ ఉంటారు, నోటీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పోలీస్ కార్ కూడా బ్లాకే ఉంటాయి ఇక్కడ, మోస్ట్లీ నార్త్ డకోటాలో. సో అందుకోసమని పోలీస్ కార్ వస్తాను కావచ్చు అని చెప్పేసి ఆ క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. ఇది మా పక్కన నాగు వాళ్ళ కార్ అని, సేమ్ RAV4, ఇద్దరి సిల్వర్ కలర్. సో ఈ పార్క్ చుట్టూ ఉంటుంది అన్నమాట. చుట్టూ చాలా పెద్ద పార్క్ ఇది. ఇంకా చాలా చెట్లు చూడండి, అసలు ఎంత ఉన్నాయో ఒక్కొక్క చెట్టు చూడండి, ఎంత దొడ్డున్నాయో. కట్ చేస్తే ఒక 10 పెళ్ళిళ్ళకి సరిపోయేటట్టున్నాయి. 10-15 పెళ్ళిళ్ళకు వంటలు వండుకోవడానికి. చాలా పెద్దగా ఉంటాయి. అసలు ఇంత పెద్ద చెట్లు అంటే ఇంత
ఈ యొక్క సైజు నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూసిన సార్. ఇంత పెద్దగా ఇండియాలో నేను ఎక్కడ చూడలేదు. మేబీ అంటే నేను తెలంగాణలో ఎక్కడ చూడలేదు, మేబీ ఉండొచ్చు, నేనైతే ఎక్కడ చూడలేదు. ఒకసారి చూసిన మణిపూర్లో చూసిన, కానీ తెలంగాణలో మాత్రం నాకు తెలిసి ఇక్కడ ఇది చాలా తక్కువ. ఇంకా ఈ సైజు చాలా తక్కువ. ఇప్పుడు ఈ సైజు నేను చూపించే సైజు చాలా తక్కువ. నార్మల్గా అయితే చాలా చాలా దొడ్డుగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి.